Guys, welcome to my channel Bang with Gladson. ఈ రోజు ఏంటంటే మామిడికి పచ్చడి చేస్తాం ఆంధ్ర స్టైల్లో. ఈ మిక్సీ పట్టే ఐటమ్స్ ఎండు మిరగాయలు ఎండలో ఎండబెట్టి 2 రోజుల నుంచి ఎండలో ఎండబెట్టి కష్టపడుతున్నా వాటిని ఒలిసి ఇప్పుడు వెళ్ళి దాన్ని మిక్సీ పట్టించుకొని రావాలి. బయట మెంతులు ఆవాలు ఆ రెండింటిని ఫ్రై చేసి మళ్ళీ వాటిని ఆరబెట్టి మళ్ళీ మిక్సీ కొట్టి మళ్ళీ క్రిస్టల్ సాల్ట్ కల్లుప్పుని మళ్ళీ దాన్ని కూడా ఎండలో ఎండబెట్టి మళ్ళీ దాన్ని కూడా మిక్సీ కొట్టి 11కి స్టార్ట్ చేసా 6:30 అవుతుంది. ఇంకా పని అవ్వాల. మామిడికాయ పెట్టాలి. చాలా కష్టపడుతున్నా. సబ్స్క్రైబ్ కొట్టు. వెళ్తున్నా ఇక మార్కెట్కి వెళ్ళి ఆ ఎండు మిరగాయల్ని మిక్సీ పట్టించుకొని వస్తా. ఓకే దెన్ స్టే ట్యూన్. మనం పల్లీల్ని కూడా ఎండలో ఎండబెట్టుకొని ఆయిల్ పట్టించుకున్నాం. ఇది ఫస్ట్ బౌల్లో వేసుకోవాలి. నువ్వుల నూనెైనా పల్లీల నూనెైనా మనం ఊరగాయలకి వాడుకుంటాం. అందుకని మేము మా ఇంట్లో పల్లీల నూనె ఎక్కువ వాడతాం కాబట్టి పల్లీల నూనె వాడుతున్నాం. 6 కేజీలు మామిడికాయ ముక్కలు మనం దీంతో కొంచుకోవాలి. ఇందాక నూనె పోసుకున్నాం కదా, దాంట్లో వేసుకోవాలి. ముక్కలు కొట్టించుకున్నాం. మంచిగా ముక్కలు మా ఇంట్లో తినేవాళ్ళు బాగున్నారు కాబట్టి మీరు దాన్ని సన్నగైనా కొట్టించుకోవచ్చు, లేకపోతే తురుమన్నా పట్టించుకోవచ్చు. అది మీ ఇష్టం. అది అన్నమాట. ఇప్పుడు 3 అయిపోయినాయి. ఇది 4వది. అది మీ ఇష్టం. ఎట్ట కొట్టించుకోవాలంటే అట్ట మీరు మార్కెట్లో కొట్టించుకుంటే. ఇక మా నాన్న వాళ్ళ దగ్గర తెలిసిన ఫామ్లోకి వెళ్ళి 4 కేజీ మామిడికాయలు 6 కేజీలు మామిడికాయలు కొట్టించుకొని వచ్చాడు. అది మార్కెట్లో వెళ్ళి మనం కొట్టడం రాదు కాబట్టి అది మాస్టర్లు ఉంటారు కాబట్టి కొడతారు. అది ఇది మీడియం సైజ్ ముక్క. దీనికంటే సన్నగా ఉండిద్ది, ఇంకా తురుము ఉండిద్ది. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్. అది లాస్ట్ 5 కేజీ. ఇందా మనం కొలిసాం కదా 5 ఇలాంటి బౌల్స్ లో అవి మామిడికాయ ముక్కలు. అది ఒక బౌల్. ఇప్పుడు మనం ఆవు పిండి మిక్సీ పట్టుకుంది. ఇది ఎలా పట్టాలంటే ఫస్ట్ ఆవాలు మనం బాగా ఎండలో ఎండబెట్టుకొని దాన్ని మనం బాగా ఫ్రై చేసుకొని దాన్ని మనం కాసేపు ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకొని ఇలా పొడి తయారవుద్ది. దీన్ని మనం 5 బౌళ్ళు మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కాబట్టి ఇది ఒక బౌల్ తీసుకోవాలి. మెంతుల్ని కూడా అలానే సేమ్ ప్రాసెస్. ఇందాక వాటికి ఎలా చేసామో అలానే వీటిని కూడా గ్రైండ్ చేసుకొని 1/4 తీసుకోవాలి. ఎండు మిరగాయల్ని మనం ఎండబెట్టుకొని మిక్సీ కొట్టిపించుకోవాలి. ఇది కూడా ఆవాలు ఎంత తీసుకున్నాం అంతనే క్వాంటిటీలో తీసుకొని కలుపుకోవడమే. కల్లుప్పు ఇది కూడా ఎండలో ఎండబెట్టుకొని మనం దీన్ని మిక్సీ కొట్టుకున్నాం. ఇది కూడా ఆవాలు కారం ఎలా తీసుకున్నామో ఇది కూడా అంతే క్వాంటిటీలో తీసుకొని కలుపుకోవాలి. ఇది మనం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి దీన్ని కలుపుకోవాలి. నూనె బాగా పడేలాగా ముక్కకి. ఎందుకంటే ముక్క అనేది గట్టిగా అయ్యిద్ది ఆయిల్ తగలడం వల్ల. మంచిగా శనక్కాయల ఫ్లేవర్ వస్తుంది పిసుకుతుంటే, మిక్స్ చేస్తుంటే. సింపుల్. ఏందో పెద్ద ఊరగాయ అంటే భయపడిపోవడం అక్కర్లా. సింపుల్ గా చేసుకోవచ్చు మనం ఏదైనా పని. బాగా అన్ని ముక్కలకి ఆయిల్ అనేది మనం నీట్ గా కలిపుకోవాలి. ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ కలిపుకుంటా ఉంటే మన చెయ్యి వాడితేనే ఏదైనా రుచి వచ్చిద్ది. గంటలు గింటలు పెట్టి పెద్ద షో చేస్తే మొత్తం డూప్ అయిపోయింది వ్యవహారం. మనం ఇది మా అక్కోళ్ళు ఉంటారు 2, 3-4 నెలల్లో తినేస్తారు ఇదంతా. డై హార్ట్ ఫ్యాన్స్ అంట వాళ్ళు. అది మనం నీట్గా అడుగు నుంచి మొత్తం తీసుకొని కలుపుతూ ఉండాలి. అన్నిటికి చూడు మసాజ్ చేస్తే అప్పుడు టేస్ట్ వస్తుంది. ఒక వారానికి 2 వారాలు ఊరితే గాని మనకి రుచి రాదు. ఇప్పుడు పెట్టినంబటే రేపు తినేద్దామంటే పెద్ద టేస్ట్ ఏముండదు. ఓ వారం బాగా మగ్గాలి. మామిడికాయ అనేది నూనెలో బాగా మగ్గి బాగా కలుపుకోవాలి. ఎవడైనా చేయొచ్చు మామిడికాయ పచ్చడి. మీ అమ్మలే చేయడం అక్కర్లేదు. అదనమాట. ఇదేం పెద్ద విద్య కాదు. ఒకసారి చేస్తే ఇంకా వచ్చేసిద్ది. ఏదైనా ఇదే ప్రాసెస్. కొన్ని మారుతూ ఉంటాయి అంతే. క్వాంటిటీస్ సరిగ్గా వేసుకుంటే మనం సరిగ్గా నిలువ ఉంచుకోవచ్చు. అది బాగా కలుపుకున్నామా అయిపోయిందా. అది ఒకసారి చూడండి. మసాజ్ చేసాం కాయకి.
అది చూడొచ్చు అంత ఆయిల్ అంతా ఎలా ఫామ్ అయిందో. అది ఇప్పుడు మనం దీంట్లో అన్ని వేసేసుకోవాలి. ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్ని మనం ఆల్రెడీ మీకు కొలతలు చూపించాగా ఇంకా వేసుకో. కొద్దిగా వేసుకొని కలుపుకుంటా ఉండాలి. చేతులు కారం నచ్చినోడికి సూపర్ ఉండిద్ది. అబ్బా ప్రతి ముక్కకి కారం పడుతుంటే అదిరిపోయిద్ది, నోరు ఊరుతూ అలైవా వస్తుంది. బాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి కారం బాగా పడాలి. లోగా జాగ్రత్తగా కలుపుకోండి, లేకపోతే గోర్లలోకి ఇరక్కపోయాయంటే వీటికి ఆల్రెడీ అవి ఉంటాయి కాబట్టి విత్తనాలకి టెంక్ ఉండిద్ది కాబట్టి కాయలకి మళ్ళీ ఇంకాస్త వేసుకోవాలి. చూసారా మొత్తం మనం 10 నిమిషాలు కలిపి ప్రతి ముక్కకి మసాలా ఎలా పట్టిందో కారం ఉప్పు అన్ని అలా పడేదాకా కలుపుకుంటా ఉండాలి. ఇంకా రిమైనింగ్ కూడా అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. 10 నిమిషాలు కష్టపడితే ఇది తయారైంది. ప్రతి ముక్క చూడండి ఎలా కలిసిందో. ఎవడన్నా చేయగలడన్నా ఇందాక మాట వెనక్కి తీసుకున్నా. ఇంట్లో అమ్మోళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారు ఈ రోజు అర్థమైంది. 4 ఏళ్ళ హాస్టల్లో ఉన్నప్పుడు మా ఊడు రమణ, మా విజయ్, స్వామి మామిడికాయ పచ్చడి చేస్తారు. వాళ్ళ అమ్మోళ్ళు చేసింది. ఏం కూరలు చేసుకుంటే ఓపిక లేనప్పుడు అదే వేసుకొని తినేవాళ్ళం. ఇదే మమ్మల్ని 4 ఏళ్ళు బతికిచ్చింది. నిన్న మా ఊడ అంటాడు రమణ, అన్న వేడి చేసిద్ది ఎక్కువ తింటే తక్కువ తిను అని. పాపం బాగుండే మూమెంట్స్, అవి మెమరీస్ బాగుండే. ఇప్పుడు అయిపోయింది మన 4 ఏళ్ళు. లాస్ట్ కి ఇది కలిపితే అర్థమైంది. 10 నిమిషాలు దీన్ని కలుపుతుంటే చేతులన్నీ మంట గింట. ఇంట్లో అమ్మోళ్ళు అంత కష్టపడుతుంటారు ఇట్లాంటివన్నీ తయారు చేయడానికి. మేము 4 ఏళ్ళు మాత్రం ఇదే మా చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్ని ఇదే. ఏ ఐటమ్ లో అయినా ఇది లేకపోతే అసలు ముద్ద దిగదు. అది మాత్రం నిజం. ఆ పచ్చడి అయిపోతే మళ్ళీ పచ్చడి కోసం వెయిటింగ్. మా వాళ్ళు ఇంటికి వెళ్ళి తెచ్చేదాకా అట్లా జరుగుతా ఉండిద్ది. లాస్ట్ స్టార్ ఐటమ్ వేసుకొని తెల్లబాయిలు స్టార్ ఐటమ్ ఇది. కూరలలో కొత్తిమీర ఎట్టేస్తాము, ఊరగాయలు ఇది వేయాలా. అబ్బా ఎప్పుడైనా ఊరగాయ చేసేటప్పుడు అసలు తడి అనేది అసలు ఈ సరౌండింగ్స్ లో అసలు తడి అనేది ఉండకూడదు. బౌలైనా ఏదైనా కానీ నీట్గా ఉండాలి. అసలు పొడిగా ఏదైనా కానీ మొత్తం తుడుచుకొని నీట్గా మనం దాంట్లోకి తీసుకోవాలి. ఏమైనా తడి ఉంటే మొత్తం నాశనం అయిపోయిద్ది. అది చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. అబ్బా చూసారా పైన ఇప్పుడు ఇలా ఆయిల్ వేస్తుంటే అది ఒక ఫీల్ ఉండిద్ది. స్లాబ్ లో సిమెంట్ వేస్తే కింది దిగిపోతుండిద్ది చూసారా, అదే సిచ్యువేషన్ ఇక్కడ. సరే ఆ కార్నర్ లేకి ఆయిల్ అంతా వెళ్ళిపోయి సూపర్ ఉండిద్ది. ముక్క మునిగేదాకా వేసుకోవాలా, లేకపోతే పచ్చడి చెడిపోయిద్ది. ఆయిల్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇంగ్రీడియంట్. అది ఆయిల్ సరిగ్గా వేసుకోవాలి. 2 బౌల్ వేసుకున్నాం అంటే 2 లీటర్ల ఆయిల్ వేసుకున్నాం. 5.5 కేజీలు మామిడికాయ పచ్చడికి మేము 2 లీటర్లు పోసుకున్నాం. అది అనమాట. మీరు కూడా దానికి తగ్గట్టు మీరు కూడా తీసుకొని వేసుకోండి. ఆయిల్ అనేది మాత్రం తగ్గించుకొని అలాంటివి మాత్రం చేస్తే పచ్చడి అనేది పాడైపోయింది. అది బ్రెయిన్ లో ఉంచుకొని పచ్చడి చేసేటప్పుడు చూసుకోండి. ఓకే చూడండి పైన ఆయిల్ అంతా అదిరిపోయింది చూసారా. ఇంకా అది ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది ఒకసారి లుక్ వేసుకోండి. రేపు మార్నింగ్ లుక్ ఇంకోసారి చూపిస్తా. ఇప్పుడు దీంట్లో అన్నం వేసుకొని వేడిగా నెయ్యి వేసుకొని తిందాం. సరే అయితే చూపిస్తా. వేడి అన్నాన్ని అలా 2 గంటలు వేసుకొని నెయ్యి దాలింగే అలా నెయ్యి వేసేసుకొని అదే చేత్తో అలా కలిపి బా ఏమన్నా కాంబినేషనా. నెయ్యి అలా ముక్కని అలా తెంపుకొని అలా కలిపేసుకొని మొత్తాన్ని వాసన మామూలుగా లేదు. అదిరిపోయింది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే అదిరిపోయింది. మస్ట్ ట్రై చేయండి. మా అక్కకి ఒక ముద్ద పెడుతుంటా. మా అక్కకి ఒక ముద్ద అలా పిసికి మైండ్ బ్లోయింగ్, మాట లేదు. మా కెమెరామ్యాన్ గంగ ఒక ముద్ద. గంగ అంటే గంగ కాదులే మా అక్క. ఓకే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకొని తినండి. కింద సబ్స్క్రైబ్ కొట్టు.
ఇంకా రేపు నుంచి వస్తూ ఉంటాయి. అది మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా చేస్తూ ఉంటాయి ఇలాంటివి. ఓకే దెన్ బాయ్ బాయ్. సైన్ ఆఫ్. చూద్దాం రండి. ఆయిల్ చూసారా పైన ఎలా తేలుతుందో. మనం గంట అనేది తడ అనేది అసలు ఉండకూడదు. ఎలా ఉందో చూడండి. స్మెల్ మాత్రం అదిరిపోయింది. మ్యాంగో ఒక్కొక్కటి చూసారుగా. ఇంకా పికిల్ ఎలా అయిందో. మనం ఇంకా 2-3 డేస్లో ఇంకా అలానే వదిలేస్తే మధ్యలో ఒకసారి కలుపుకుంటే డేకి ఒకసారి మనకు అది క్లీన్గా రెడీ అయిపోయింది. అదని మ్యాటరు. ఇక 2 డేస్లో మనం నీట్గా దాన్ని ఇంకా సర్వ్ చేసుకొని తినొచ్చు. మ్యాంగో బాగా మగ్గిపోయింది ఆయిల్లో. ఓకే దెన్ బాయ్.